నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే ప్రియా. సార్, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు థియేటర్స్ నిర్వహణపై ఒక కన్నేశారు. డెఫినెట్గా ఆయన మధ్యతరగతి వాళ్ళ గురించి కానీ, లేకపోతే బిలో పవర్టీ లైన్, లేదా ఎవరైతే సినిమా ప్రేమికులు ఉంటారో సినిమాని చూడాలని ఎంతో ఉత్సాహంగా వచ్చినప్పటికీ కూడా అక్కడ అందించే ఆ పానీయాలు, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే పాప్కార్న్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏవి చూసినా కానీ టికెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎలా వస్తారు థియేటర్స్కి? డెఫినెట్గా ఇవి కొన్ని సవరిస్తే కనుక ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా రావడం జరుగుతుంది అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే థియేటర్లు అనేవి ప్రేక్షకులకు దూరం అయిపోతున్నాయి, థియేటర్లకు వచ్చి సినిమా చూడడం అనేది భారం అయిపోతుంది ప్రేక్షకులకి అనే విమర్శ చాలా రోజులుగా ఉంది. నువ్వు అన్నట్టు టికెట్ రేట్ల కంటే కూడా మధ్యలో అమ్మే ఆ పాప్కార్న్, తినుబండారాలు కానీ, లేదంటే కూల్ డ్రింక్స్, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా నార్మల్గా బయట 20 రూపాయలకి దొరికే వాటర్ బాటిల్ లోపల 40 రూపాయలు, 50 రూపాయలు అలాగా అమ్ముతున్నారు. వీటన్నిటి మీద ఎప్పటి నుంచో విమర్శలు అనేవి వస్తూనే ఉన్నాయి. కోర్టుల మధ్యలో కలగజేసుకొని ఎక్కువ రేట్లకు అమ్మడానికి లేదు అని చెప్పి తీర్పులు ఇచ్చాయి, కానీ వాటిని అమలు చేయట్లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చొరవ తీసుకోవడం అనేది మనం అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చేసిన తర్వాత సినిమాలకి ప్రత్యేకించి థియేటర్లో సినిమాలు చూడాల్సిన అవసరం లేకుండా ఓటీటీలోనే పుష్కలమైనటువంటి వినోదం లభ్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు రావడం లేదు. అండ్ దానికి తోడు మళ్ళీ ఇప్పుడు థియేటర్లో అంటే తక్కువగా జనాలు వస్తున్నారంటే ఆ తక్కువ మందితోటే మనం ఎక్కువ లాభం పొందాలి, లేదంటే ఈ ఖర్చులన్నీ కూడా వాళ్ళ ద్వారా రాబట్టుకోవాలన్నట్టుగా వాళ్ళ నడ్డి విరిచేలాగా ఈ పాప్కార్న్ రేటు కానీ, కూల్ డ్రింక్స్ ఇది కానీ రేట్లు విపరీతంగా పెంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు సరే మనం ముందే ప్రిపేర్ అయ్యి అక్కడ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత తాగితే అదే 20 రూపాయలకు 30 రూపాయలకు అయిపోద్ది అని చెప్పి పెద్దవాళ్ళు అనుకుంటారు. కానీ చిన్నపిల్లలు అలా అనుకోరు కదా. చిన్నపిల్లలను కూడా తీసుకెళ్తారు ఉదాహరణ థియేటర్కి. వాళ్ళని లేదురా మనం బయటకు వెళ్ళిన తర్వాత తాగుదాంలో విపరీతమైన రేట్ ఉంది అని నచ్చ చెప్పలేరు కదా. వాళ్ళు గొడవ చేస్తారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ జేబుకి చిల్లు పెట్టుకొని వాటిని కొనాల్సినటువంటి ఇది ఉంటుందని చెప్పి అసలు థియేటర్లకే వెళ్ళడం మానేస్తున్నారు. అండ్ ఇంకొకటి మేజర్గా చెప్పుకోవాలి అంటే పండుగలప్పుడు చుట్టాలు వస్తే అందరం కలిసి ఒక 15-20 మంది వెళ్ళిపోయే వాళ్ళం సినిమాలకి. ఇప్పుడు ఒకరు ఇద్దరే, ఎందుకంటే ఈ భయాలకి. అంతే, అవును. ఒకప్పుడు అంటే థియేటర్కి వెళ్ళి థియేటర్ మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో ఏదో ఒకటి కొనుక్కొని తినడం అనేది ఒక అంటే సినిమా చూడడంలో అదొక కూడా ఒక భాగం లాగా. ఇప్పుడు ఏమైంది, దాన్ని క్యాష్ చేసుకోవడానికి రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల బయట మామూలుగా 10 రూపాయలు 20 రూపాయలుగా అమ్మే పాప్కార్న్ అక్కడ 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో అయితే మరీ దారుణంగా 450-500 మినిమం. అది ఫ్లేవర్స్ని బట్టి రేట్లు వేరు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక నియంత్రణ అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పడిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. కొన్ని షాపింగ్ మాల్స్ అయిపోతున్నాయి, కొన్ని కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, కొన్ని అపార్ట్మెంట్లు ఇలాగ అయిపోతున్నటువంటి తరుణంలో థియేటర్లను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పరంగా కూడా ఉంది, బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. అందుకనే ఇటువంటి చర్యలు మనం తీసుకోవడాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మధ్య వేవ్ సమ్మిట్ అని ఒకటి జరిగింది మన ఎంటర్టైన్మెంట్కి సంబంధించి. అందులో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ చెప్పారు మన ఇండియాలో 150 కోట్ల జనాభా ఉన్న మన ఇండియాలో సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య 2% or 3% అని. అంటే ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా ఇప్పుడు బాహుబలి కావచ్చు, లేదంటే పుష్ప 2 కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే కేవలం 2% మాత్రమే సినిమా చూస్తున్నారు. మిగతా వాళ్ళు థియేటర్లకు దూరంగా ఉండిపోతున్నారు, థియేటర్లకు రావడం లేదు. ఈ పరిస్థితిని మనం చక్కదిద్దకపోతే భవిష్యత్తులో సినిమా రంగం కుదేలైపోద్దని చెప్పి వాళ్ళు కూడా అంటే ఒక జాతీయ వాళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీ దృష్ట్యా ఇది ఒక జాతీయ సమస్యగా, అంటే సమస్య అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళకపోయినంత మాత్రాన కొంపలైనా మునిగిపోతాయంటే మునగవు. కానీ దాని మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి కదా. అది కూడా ఒక రంగం కదా, చాలామందికి ఉపాధి కల్పించే ఒక రంగం. ప్లస్ వినోదాన్ని అందించే ఇది. వినోదంతో పాటు సామాజిక చైతన్యాన్ని కలిగించే పవర్ఫుల్ మాధ్యమం కూడా సినిమా.
కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇలాగ దొడ్డిదారిలో ఇప్పుడు పైరసీ గురించి ఎప్పటి నుంచో అందరూ గగ్గోలు పెడుతుంటారు. నువ్వు ఓ పక్క సినిమాలని ప్రేక్షకులకి అందుబాటులో లేకుండా చేసేసి పైరసీ అవుతున్నాయంటే దానికి ఎవరు హర్షిస్తారు, ఎవరు ఇది సమర్థిస్తారు? నువ్వు అందుబాటులో ఉండట్లేదు సినిమా, అందుకనే వాడు పైరసీ చేసుకుంటున్నాడు. క్వాలిటీ తక్కువ ఉన్నా దీని పరంగా కొంత సాటిస్ఫాక్షన్ తక్కువ ఉన్నప్పుడు కూడా దాంతో సరిపెట్టుకుంటున్నాడు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరూ పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. నువ్వు సినిమాకి వెళ్ళాలంటే ఈ రోజున ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఎంతో ఒక 1000-2000 రూపాయలు పట్టుకుంటే కానీ సినిమాకి వెళ్ళలేని పరిస్థితి. ఆ 1000-2000 రూపాయలతోటి ఒక నెల మొత్తం కూరగాయలు వచ్చేస్తాయి, లేదంటే ఒక బియ్యం బస్తా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అనుకునే అడిషనల్ ఈ బ్రేక్లో తినే ఐటమ్స్ అయితే 5000 వరకు అవుతుంది కూడా. అంతే కదా. ఇప్పుడు మామూలుగానే మన ఆదాయం, సగటు ఆదాయం అనేది ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో ప్రభుత్వం ఇచ్చే 4000, 5000 పెన్షన్ తోటి సరిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాడు ఒక నెలలో కనీసం ఒక సినిమా చూడాలన్నా కూడా ఎంత కేటాయించాలి కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది పిల్లలు సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అక్కడ ఎందుకంటే అక్కడ ల్యాబరేటరీస్ కానీ వాష్రూమ్స్ అవి క్లీన్గా, అంబియన్స్ పెద్దగా, అలాగే ఆ థియేటర్ ఆ చైర్స్ కూడా సరిగా లేకపోవడం, ఈ నల్లులు బల్లులు ఈ దోమలు ఇటువంటివన్నీ ఉండడం వల్ల కూడా సింగిల్ స్క్రీన్స్కి జనాలు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఆ విషయంలో కూడా థియేటర్ యజమానులు కానీ వాటిని లీజుకి తీసుకొని నడుపుతున్నటువంటి నిర్వాహకులు కానీ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఒక రైట్ డెసిషనే, కానీ కక్ష సాధింపుగా అయితే కాదు. దీంతో ఒక చేంజ్ అనేది అయితే వస్తుంది, ఉండాలి. అంటే నువ్వు ముందు ఇక్కడ ఈ పరిశుభ్రత పాటించి పరిసరాలన్నీ కూడా నీట్గా ఉంచేలాగా జాగ్రత్తలు తీసుకొని అప్పుడు జనాలు రావట్లేదంటే మనం దాన్ని ఇది చేయాలి తప్ప అసలు ఇక్కడ పరిసరాలే బాగుండకుండా శుభ్రత లేకుండా 2 గంటలు ఒక చోట కూర్చోవాలంటే 2.5 గంటలు ఆ పర్టికులర్ సీట్లో 2.5 గంటలు కూర్చోవాలి. సినిమా చూడడానికి వచ్చే టైము ఒక గంట, వెళ్ళడానికి టైం 1 గంట, మధ్యలో అక్కడ టికెట్ తీసుకోవడానికి కానీ పార్కింగ్ చేసుకోవడానికి కానీ ఇంచుమించు 5-6 గంటల టైము కేటాయిస్తే కానీ ఒక సినిమా చూడలేరు. మరి అది ఎలా ఉండాలి? 5-6 గంటలు వెచ్చించే దీన్ని ఒక మంచి అనుభూతిలాగా ఉండాలి కదా. సరే సినిమా మళ్ళీ ఆ సినిమా బాగుండలేదన్నది తర్వాత విషయం. సినిమా బాగుండకపోయినా కూడా సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళేలాగా ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి చాలా థియేటర్ల వాళ్ళు ఎవరి కోసం వస్తారులే అన్నట్టుగా, ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అయితే సరే ఇంకా ఆ క్రేజ్ కొద్దీ సినిమా థియేటర్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా వచ్చి చూసి వెళ్ళిపోతారు. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఒక టీ తాగాలంటే కూడా ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు రోడ్డు మీద. కాబట్టి ఒక అందుబాటులో ఉంటే టికెట్ ధరలో ఒక 60 రూపాయలు 70 రూపాయలు అలాగుంటే ఒక 3 గంటలు 2-3 గంటలు సరదాగా స్పెండ్ చేయడం కోసం 60-70 రూపాయలు వెచ్చించడానికి ఆలోచించరు. కానీ 150-200 రూపాయలు, దానికి తోడు మళ్ళీ ఇంటర్వెల్లో బాధుడు, తినుబండారాల మీద పానీయాల మీద బాధుడు అంటే ఎందుకు వచ్చిందని చెప్పి నెమ్మదిగా ఇంకా ఒకసారి డిసైడ్ అయ్యారనుకో, ఎందుకులే మనకి ఇది ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది వద్దనుకుంటే ఇంకా 4 రోజుల్లో వాళ్ళు తాళ్ళు కట్టి మనం బలవంతంగా కూడా మనం తీసుకురాలే. నువ్వు అన్నట్టు ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా 2 వారాల తర్వాత, ఈ మాత్రం దానికి మనం ఎందుకు థియేటర్కి వెళ్ళడం అని కూడా మెంటల్లో ఫిక్స్ అయిపోయారు అనుకో. ఇప్పుడు అన్ని ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కలిపి ఒక సినిమాకి వెళ్ళే అంత ఖర్చు ఒక 2000-3000 తోటి మొత్తం ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ వచ్చేస్తున్నాయి కదా. మరి అటువంటిది ఒక సినిమా కోసమే 2000-3000 ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా, మీకు ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది, నాకు ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అది పాస్వర్డ్ ఎక్స్చేంజ్ చేసుకున్నామంటే చూసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్లకి జనాలని రప్పించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అయిపోయింది. దాన్ని ఇది చేయడం కోసం, థియేటర్లకు జనాలను రప్పించడం కోసం ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యల్లో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి దీన్ని మనం సానుకూలంగా చూడాలని నా ఉద్దేశం.
రైట్. ఇదొక మేజర్ స్టెప్ అనుకోవచ్చు. అండ్ అలాగే ఇది సక్సెస్ అవుతే ఆయన అన్నట్టుగా నిజంగా చేంజ్ వస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం రిలీజ్లు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ థియేటర్లు మొన్న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే రెగ్యులర్గా ఒక సినిమా రిలీజ్ చేసిన దానికంటే కూడా ప్రేక్షకులు ఎంతో మంది వచ్చారు మళ్ళీ చూడటానికి. సో అలాంటప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ అప్పుడు రోజుల్లాగా 100 రోజులు అలా. మనం బాగా మనకు కావలసిన వాళ్ళ పెళ్ళిని స్వయంగా వెళ్ళి అక్కడ ఉండి ఆస్వాదించడం వేరు, ఆశీర్వదించడం వేరు. అదే ఈ మధ్యకాలంలో అందరూ లైవ్లు కూడా పెడుతున్నారు. కానీ దాన్ని లైవ్ లింక్ తీసుకొని ఏ టీవీలోనో కంప్యూటర్లోనో పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది? సో సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్స్కి అంత వ్యత్యాసం ఉంటుంది. ఒక సింగిల్ స్క్రీన్లో చూసినప్పుడు ఒక సినిమా వచ్చే మజా మల్టీప్లెక్స్లో చూస్తే రాదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈ కారణాల వల్ల సింగిల్ స్క్రీన్స్ కూడా జనాలు రావడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వందల సార్లు జస్ట్ ఫోన్ ఆన్ చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి అని కొడితే వచ్చేస్తుంది. అయినా సరే థియేటర్కి వెళ్ళి ఎందుకు చూస్తున్నారు? ఇదనే కాదు, ఇప్పుడు ఈవెన్ కలేజా కానీ మహేష్ బాబు సినిమాలు కానీ, ఎందుకంటే థియేటర్లో చూడడం అనేది అదొక అనుభూతి. ఆ సౌండ్స్ కానీ పెద్ద పెద్ద ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే ఇడ్లీ 5 రూపాయలు 10 రూపాయలు అయిపోద్ది. కానీ హోటల్కి వెళ్ళి ఏ చట్నీసుకో లేకపోతే కామత్తుకో వెళ్ళి ఎందుకు తింటారు? అదొక ఎక్స్పీరియన్స్. వాడు ప్లేట్కి 150 రూపాయలు 100 రూపాయలు ఇచ్చినా కూడా సరదాగా ఫ్యామిలీతోటి ఒక 2 గంటలు స్పెండ్ చేసి రావచ్చు అన్న ఉద్దేశంతో అంత స్పెండ్ చేస్తారు. ఇది కూడా అంతే. కానీ అక్కడ పరిసరాలు బాగుండకపోవడం కానీ ఇంకొకటి ఏంటంటే మనల్ని దోపిడీ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చిందంటే ఇంకా వాళ్ళని మనం కన్విన్స్ చేయలేం. వీళ్ళు మనల్ని మన సినిమా క్రేజ్ని వీడు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు, మనల్ని దోపిడీ చేస్తున్నాడు వీడు, ఈ దోపిడీకి మనం గురి కాకూడదు అని చెప్పి వాళ్ళు బలంగా నిర్ణయం తీసుకున్నారనుకో, ఇంక ఎప్పుడో ఏ బాహుబలి రాజమౌళి మహేష్ బాబు సినిమా లాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఏదో థియేటర్కి వస్తారు తప్ప లేకపోతే థియేటర్కి రావడం లేదు. ఇప్పుడు కొన్ని సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చినా కూడా రావడం. ఇప్పుడు ఉదాహరణకి సమంత సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసింది, శుభం, మంచి టాక్ వచ్చింది, పాజిటివ్గా రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ వచ్చినాయి. కానీ థియేటర్లలో ఎక్కడ పెద్దగా రెస్పాన్స్ లేదు. సూపర్ డూపర్ హిట్ అనే ప్రచారం చేసుకున్నటువంటి హిట్ 3 సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదని చాలామంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సింగిల్ ఇప్పుడు పెద్ద హిట్ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమా సింగిల్ హిట్ అంటే దానికి కూడా 2వ వారానికి వచ్చేసరికి ఇది అంటే ఎందుకని రావడం లేదు. హిట్ అంటే కూడా సరే అలాగా ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కదా, ఇంకో 2 వారాలు ఆగితే ఓటీటీలోనే వచ్చేస్తాయి కదా చూద్దామని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి థియేటర్లను రక్షించడం కోసం ఖచ్చితంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ పరిశుభ్రత పరమైనటువంటి ప్రమాణాలని పాటించి ఈ దోపిడీని అరికడితే ఖచ్చితంగా మళ్ళీ జనాలు సింగిల్ స్క్రీన్స్కి వచ్చి సినిమాలను ఆస్వాదించే పరిస్థితి వస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు. సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూస్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి టార్గెట్ చేసి థియేటర్స్ ఆపిస్తున్నారు అన్న దాంట్లో ఈయన కావాలని ఈ స్టెప్ తీసుకుంటున్నారు అని అనేసి అంటున్న సందర్భంలో మేజర్గా అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎందుకు ఈ యాక్షన్ తీసుకుంటున్నారు అనేది మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియా.